ఎవరి దానవే ముద్దు గుమా నిన్ను ఏమానందునే పసిడి గుమా చెలియా ముద్దుల గుమ్మ చెంచుబామానో యమ్మ చెలియా ముద్దుల గుమ్మ తమ్ముడు పరీక్షలో పాస్ అయ్యాడ్రా యూనివర్సిటీలో ఫస్ట్ ఏంటది? అతని పేరు ఏమిటమ్మా? మోహన్ రావే కదా? అవునండి. మీ క్లాస్మేట్ అనుకుంటాను. నేను వచ్చి ఒకసారి కలుసుకోమని చెప్పు. ఎందుకు డాడీ? చాలా అవసరమైన పని ఉంది. ఎప్పుడు రమ్మన్నారు? ఇవ్వాలి. ఆఫీస్కి వచ్చి కలుసుకోమని చెప్పు. ఒక శుభవార్తవా? ఏంటన్నా? ఏమిటో చెప్పు. ఏంటన్నా నీ మొహం నువ్వేం చెప్తావురా? యూనివర్సిటీలో ఫస్ట్ రాశాడు. ఎవరన్నా? నువ్వు కదరా, ఈ రిక్షారాముడు తమ్ముడు రా. తమ్ముడు అన్నయ్య, నాకింత శుభవార్త తెచ్చావు కనుక నీకు అంతకన్నా మంచి శుభవార్త. నువ్వు చెప్పుకో చూద్దాం. నువ్వు వదిలేరా? లక్ష్మీ లక్ష్మీ వదిన చందమామ లాంటి చక్కని మగబిడ్డని కన్నది. మిస్టర్ మోహన్ రావు, అన్యాయంగా డబ్బు గడించడాన్ని, అక్రమంగా అధికారం చెలాయించడాన్ని మా పోలీస్ డిపార్ట్మెంట్ సహించదు. అది నాకు తెలుసునండి. వెరీ ఏం తెలుసు? ఈ పోలీస్ డ్యూటీలో ఒక ప్రత్యేకత ఉంది. అవసరం వస్తే స్నేహాలను బంధుత్వాలను తెంచేసుకోవాలి. ఒక్కొక్కప్పుడు పూజించవలసిన తల్లిదండ్రులైనా సరే, ప్రేమించే బిడ్డలైనా సరే కాళ్ళు చేతులు కట్టి ఖైదులో పారేయాల్సి వస్తుంది. అందులో తప్పేందండి. అవినీతికి అక్రమానికి ఒడగట్టిన వారు ఎవరైనా సరే శిక్షార్హులే కదా. అంతేకాదు, మనిషిని తిన్న మృగాన్ని హత్య చేసిన హంతకుని ఉపేక్షించకూడదు. ఈ మధ్య జరిగిన దొంగతనం కేసులని నీకే అప్పచెప్తున్నాను. ఎలా సాధిస్తావో చూస్తా. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. ఏమిటమ్మా తెల్లబోయి చూస్తున్నా? నేను ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గా మీ ఇంటికి రాలేదు. కేవలం నారాయణరావు గానే వచ్చాను. మీ ఆయన ఇంట్లో లేదమ్మా? లేరండి, ఇప్పుడే వస్తాను. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చానమ్మా. చెప్పండి బాబు. అమ్మా బేబీ, మా బేబీని తీసుకెళ్ళి మీ ఇళ్ళంతా ఒకసారి చూపించమ్మా. చెప్పండి బాబు. ఏం లేదు, ఇటువంటి విషయాలు ఎలా మాట్లాడాలో మా మగవాళ్ళకు బుద్ధిగా తెలియదు. ఏదో మీ ఆడవాళ్ళు మాట్లాడుకుంటే బాగుండేది. కానీ మా రాణికి చిన్నతనంలోనే తల్లిపోయి, అప్పటి నుండి నేనే తల్లిని తండ్రిని కూడా ఎంతో గారాబంగా పెంచాను. ఇంతవరకు మా రాణి ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పని చేయలేదు. మా రాణి మోహన్ స్నేహితులైన విషయం మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. కాలేజీ స్నేహితులని మాత్రం తెలుసునండి. ఆ స్నేహాన్ని శాశ్వతం చేయడానికి మా రాణిని నీ మోహన్కి వివాహం చేయదలుచుకున్నాను. మీకు ఇష్టమేనమ్మా? ఇష్టమేనా ఇంకా అడుగుతున్నారా? ఈ సంతోష సమయంలో ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావలేదు. ఈనాడు మా మోహన్ ఇంత పెద్ద ఉద్యోగంలో ఉన్నాడంటే అదంతా మీ అనుగ్రహమే కదండి. మీ వంటి గొప్పంటి బిడ్డ మా వంటి పేదంటికి రావడం మాకు మహాభాగ్యం కాక మరేంటి? చూడమ్మా, పుట్టుకతోనే ఏ మానవుడు గొప్పవాడు కాలేదు. ఈ పేదరికం పెద్దరికం అనే భేదాలు ఇప్పటికే చాలా వరకు సమసిపోయాయి. బహుశా ఇక ముందు తరాల వారికి జ్ఞాపకం కూడా ఉండదు. కుర్రవాడు బుద్ధిమంతుడు, గుణవంతుడు. నాకు నా బిడ్డకు అదే మహాభాగ్యం. ఈనాడు నేను పెద్ద ఉద్యోగం చేస్తున్నా.
ఇటువంటి పేద ఇంట్లోనే పుట్టి పెరిగాను. ఈనాడు మిమ్మల్ని అందరినీ మళ్ళా ఇలా చూస్తుంటే నా చిన్ననాటి జీవితం అంతా జ్ఞాపకం వస్తుంది. మరి రామచంద్రరావు గారితో కూడా చెప్పి అవనిపిస్తారు కదా, మళ్ళీ రేపు పొద్దున్న వస్తాను సుమా. నీకెందుకు బాబు అవసరం, వారిని ఇంటికి పంపిస్తాను. అలా కాదు, ఆడపిల్ల తండ్రిని నేను మీ ఇంటికి రావటమే ధర్మం. వస్తాను. కాస్త కాఫీని తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు. లేదమ్మా, కతికితే అట్టకుంటున్నారు కబ్బలు. ఆ 3 ముళ్ళు కదపరా, కావాలంటే మీ ఇంట్లోనే ఉండిపోతాను. కమిషనర్ గారు కోరి ఉద్యోగం ఇచ్చారు, తన కూతుర్లు కూడా ఇవ్వబోతున్నారట. అందుకే మన మీద ప్రతాపం చూపిస్తున్నాడు బాస్. చూస్తాను. జయశ్రీ, ఇవాళ నీకు పని పడింది. ఏమిటది? ఇన్స్పెక్టర్ మోహన్ నీకు తెలుసా? వింటున్నానుగా. వెరీ గుడ్. ఇదిగో రివాల్వర్. ఇవాళ వాడు పని పడాలి. నేనా? అవును, నేను బయటికి వెళ్ళడానికి వీల్లేదు. దౌలతరాం జ్యువెలరీ షాప్ తెలుసుగా, నీ కారు ఆ షాప్ ముందు ఆపుకో. వాడు మోటార్ సైకిల్ మీద వస్తాడు, వెంటనే నీ కార్ స్టార్ట్ చేసుకో. వెంటబడ్డాడా దీన్ని ఉపయోగించు, అంతే. ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, పని జరిగి తీరాలి. వెళ్ళు. నా వెంట వెళ్ళి 1 గంట కనిపెట్టు. ఎస్ బాస్. ఈ వేషం ఏమిటి? రివాల్వర్ ఏంటి? ఇంకా ముందుగానే గుర్తుపెట్టాను, లేకపోతే నా మీద రివాల్వర్ పేల్చేదానా? ఆనాటికి కానీ నువ్వు హైదరాబాద్ ఎప్పుడొచ్చావు? నా మాటలో ఉంచు. రాజమండ్రి నుంచి నువ్వు ఎప్పుడు వచ్చావు? ఎందుకు వచ్చావు? నీ కాలేజీ అయిపోయిందా? నాకు రాజమండ్రికి కాలేజీ చదువుకు ఆ వరదల పొంగి రుణం తీరిపోయింది. అంతా కొట్టుకుపోగా ఇక్కడికి వచ్చి చేరాను. ఎవరో రిక్షారాముడు తమ్ముడు ఇన్స్పెక్టర్ గిరి చలాయిస్తున్నాడని అనుకుంటున్నారు. ఎందుకు నువ్వేనాది? ఎవరా చెప్పింది? ఎవరా? ఒక జ్యేష్ఠుడు. నా మీద రివాల్వర్ పేల్చిన కూడా ఆ జ్యేష్ఠుడు చెప్పాడా? లిప్స్టిక్ తీసుకుంటామని బ్యాగ్ లో చేయబడితే ఈ రివాల్వర్ వచ్చింది, అంతే. అయితే ఇంటి దూరం నన్ను ఎందుకు లాక్కొచ్చావు? సాక్షులు ఎవరు లేకుండా చూసి చంపడానికా? మోహన్, ఆనాడు వరదల్లో ఇల్లు కూడిపోయి కొట్టుకుపోతున్న నన్ను కాపాడి ఒడ్డుకు చేర్చావు. నీ ప్రాణాలను తెగించి నాకు ప్రాణదానం చేశావు. నీ రుణం ఎలాంటికి తీర్చుకోలేను. ఆ విశ్వాసంతో ఒక్క మాట చెబుతున్నాను విను. నీ జీవితాన్ని అనవసరంగా నాశనం చేసుకోవద్దు. నిన్ను వెంటాడే వాళ్ళు చాలా దుర్మార్గులు. ఆ విషయం నాకు తెలుసు. నువ్వు అవి తెలుసుకుంటే అంతే చాలు. ఇంక నేను వెళ్తాను. మోహన్, నీకు నమస్కారం చేస్తాను. దూరంగా ఉండు, దగ్గరకు రాయడానికి ప్రయత్నించకు. ఏమిటో చేసి ఎంత మైకుడు మోహన్. హలో 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 బాస్. నేనే మనం అనుకున్న పని జరగలేదు. కథంతా అడ్డం తిరిగింది.
నీకేం భయం లేదు. ఎందుకు తెలుసు? నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేదు. మనం ఎక్కడికైనా పారిపోదాం కదా. కంగారు పడుకు చేయ. నీళ్ళని నేను కూడా ఇందులో చిక్కుకున్నాను. ఈ సాలెపట్టు నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు. కొంచెం కాదు కుమార్, నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఇక్కడ ఉంటే నాకు చావు తప్పదు. పిచ్చిదాన, నీకేం భయం లేదు. ఇన్నాళ్ళు ఈ నీచుడితో స్నేహం చేసి ఇప్పుడు వెట్టి చేతులతో పారిపోతాను. అది సరిగానే ఆ విషయాన్ని నా తర్వాత మాట్లాడుకుందాం. ముందు నీ ప్రోగ్రాం చూసుకోపోదా.